హలో హాయ్ అండి. శిష్య విత్ కృషి యూట్యూబ్ ఛానల్కి 7 శనివారాలు వ్రతం మొదలు పెట్టాను కదండి. ఇది రెండో శనివారం అండి. ఫస్ట్ శనివారం చాలా బాగా జరిగిందండి. రెండో శనివారం కూడానండి ఇగోండి స్వామివారిని అయితేనండి తులసి దళాలు దండ కట్టండి, స్వామివారిని ఒక గులాబీ పువ్వు పెట్టండి, స్వామివారిని అయితే అలంకరించేసానండి. ముందుగా విఘ్నేశ్వరుడు పూజ చేయాలి కాబట్టి అండి విఘ్నేశ్వరుని అయితే చేసేసుకున్నానండి. తాంబూలం అయితే పెట్టుకున్నానండి. ప్రసాదం కింద అయితేనండి ఈరోజు నేను అటుకులు బెల్లము తీసుకున్నానండి, సరివిడి వడపప్పు బెల్లం తీసుకున్నానండి, పానకం ముందు అన్నీ అయితే ఇక్కడ సర్దేసుకున్నానండి. ముందు అయితేనండి స్వామివారికి అయితేనండి దీపారాధన అయితే చేసేస్తానండి. దీపారాధన చేసేసుకున్నాకనండి మనం పిండి ప్రమిదలతో అయితేనండి మనం వ్రతాన్ని అయితే మొదలు పెడదామండి. ముందు అయితేనండి ఏకత్తిలో అయితే దీపారాధన అయితే చేసేసుకుంటున్నానండి. స్వామివారిని తలుచుకుని మనం ఎప్పుడైనా ముందుగానండి ఏ వ్రతం చేసినా ముందు అయితేనండి దీపారాధన చేసేసుకోవాలి కదండి. అలా దీపారాధన చేసేసుకున్నానండి. నెక్స్ట్ అయితేనండి మనకి స్వామివారికి నేనంది తమలపాకులు వేసండి, దాని మీద ఓం అని రాసండి పువ్వులతోటండి. ఏడు దీపారాధ ఏడు పిండి దీపాలు పెట్టాలి కదండి. ఏడాట్లకి అయితేనండి నేను ఇలా పిండి దీపాలను చేసేసుకున్నానండి. నామాలు అయితే పెట్టేసుకున్నానండి. ఒక్కో దీపంలోని 7 ఒత్తులు అయితే వేసుకున్నానండి. ఇలా వేసేసుకునండి ముందు అయితేనండి మన స్వామివారిని తలుచుకుంటూ దీపాలను అయితేనండి ఇలా పెట్టేసుకుందామండి. ముందు దీపాలను తయారు చేసుకుని అందులో ఒత్తులు వేసుకుని రెడీ అయిపోయాకనండి ఆవు నెయ్యి అండి. మొత్తం 7 పిండి దీపాల్లో ఆవు నెయ్యి అయితే వేసుకోవాలండి. ఇలాగ ఆవు నెయ్యి వేసేసుకునండి మనం దీపారాధన అయితే చేసేసుకుందామండి. స్వామివారిని తలుచుకుంటూ ఓం నమో వెంకటేశాయ నమః, ఓం నమో వెంకటేశాయ నమః, గోవింద గోవింద అని మనం స్వామివారిని అయితేనండి నిత్యం కొలుచుకుంటూ ఉండాలండి. మరి స్వామివారి ఏడు వారాల వ్రతం కదా 7 రకాల పువ్వులు అయితే పెట్టేస్తున్నానండి. 7 రకాల పువ్వులండి. 7 రకాల పువ్వులు తీసుకున్నానండి. అలా 7 రకాల పువ్వులతోటి స్వామివారికి అయితేనండి అర్చన అయితే చేస్తానండి. స్వామివారికి మనం అష్టోత్తర నామావళి, వెంకటేశ్వర స్వామి అష్టోత్తర నామావళి అనేది మనం ఫోన్లో కొట్టుకునండి, అది పెట్టుకునండి మనం స్వామివారికి అయితేనండి అర్చన అయితే చేద్దామండి. అలా స్వామివారికి అర్చన చేసాకనండి మనం హారతి అయితే ఇచ్చేద్దామండి. హారతి ఇచ్చేసుకున్నాకని స్వామివారిని అగరత్తుల హారతితో మంచిగా స్వామివారిని అయితేనండి మంచిగా మనసు నిండింపు చేసేటట్టు మనం పూజ చేసుకోవాలండి. మన మనసు అంతా కూడా నిమగ్నమై ఉండాలండి స్వామివారి మీద. మనం ఏమి అనుకున్న కోరిక అయితే నెరవేరిపోతుందండి. నెక్స్ట్ అండి నేను కొబ్బరికాయ కూడా కొట్టేసానండి. స్వామివారి కొబ్బరికాయ కొట్టేసండి అక్కడ నైవేద్యం అయితే పెట్టేసానండి. ఇలా అయితేనండి నాకు రెండో శనివారం వ్రతం అయిందండి. మరి వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేయండి.